ఎస్ఎస్ఎంబి 29 సినిమా నుంచి అద్దిరిపోయే అప్డేట్ వచ్చింది. రాజమౌళి గారు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ యొక్క పోస్టర్ ని మాత్రం వదిలేశారు. సో మరి ఇందులో చూస్తే క్లియర్ గా ఈ క్యారెక్టర్ ని ఏ విధంగా ఎలివేట్ చేస్తున్నారో, ఈ క్యారెక్టర్ ని ఏ విధంగా చూపిస్తున్నారో, మన రాజమౌళి గారు ఏ విధంగా ప్లాన్ చేశారు సినిమాని అని చెప్పేసి, హాలీవుడ్ లెవెల్లో ఉండబోతుందని చెప్పేసి క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది. సో మరి ఈ పాత్రని కానీ ఈ గెటప్ని కానీ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, ఊపిరి సినిమాలో నాగార్జున గారు కూడా అదే విధంగా వీల్ చైర్లో కూర్చొని ప్రతి ఒక్కటి కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని చెప్పేసి. సో అలాంటి వీల్ చైరే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లాగా కనిపిస్తున్నారు. ఆయన చేతిలో ఈ సిస్టమ్ని ఆపరేట్ చేయడానికి ఇక్కడ ఒక హ్యాండ్ పెట్టారు. ఇక్కడ ఈ హ్యాండ్ని క్లియర్గా గమనిస్తే ఏదో పక్షవాతం వచ్చినట్టు ఈ విధంగా వంగిపోయి ఉందన్నమాట. సో ఓవరాల్గా ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వ్యక్తి సినిమాలో మెయిన్ విలన్గా ఉంటే ఏ విధంగా ఉంటుంది, అది కూడా మహేష్ బాబు గారికి ప్రత్యర్థిగా. అండ్ మన రాజమౌళి గారి సినిమాలు ఏ విధంగా ఉంటాయి, హీరో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా విలన్ అనే వాళ్ళు కూడా అంతకుమించి స్ట్రాంగ్గా ఉంటారు. అప్పుడే కదా ఇక్కడ హీరో వచ్చేసి విలన్ని హతమారిస్తే అప్పుడు హీరోకి ఎలివేషన్ వస్తుంది అని చెప్పేసి రాజమౌళి గారి ప్రతి ఒక్క సినిమాలో కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే ఫార్ములాని యూజ్ చేశారు. సో మరి ఇక్కడ చూస్తూ ఉంటే చుట్టూరా హ్యాండ్స్ కూడా కనిపిస్తున్నాయి ఆ వీల్ చైర్కి. సో వాటన్నిటినీ కూడా ఈయన ఈ విధంగానే ఆపరేట్ చేశాడని చెప్పేసి అర్థమైపోతుంది. మరి పృథ్వీరాజ్ సుకుమార్ని అయినా ఇంత అద్భుతంగా క్రియేట్ చేశారు రాజమౌళి గారు అని చెప్పేసి. అండ్ ఈ పోస్టర్ వదిలినప్పుడు ఒక క్యాప్షన్ కూడా రాజమౌళి గారు జడ్జ్ చేశారు. అండ్ సుకుమార్ గారితో ఫస్ట్ సీన్ ఏది చిత్రీకరించారో అప్పుడు ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను, నేరుగా అక్కడికి వెళ్ళి ఒకటే మాట చెప్పాను, నాకు ఇష్టమైనటువంటి అత్యుత్తమ నటుల్లో మీరు కూడా ఒకరు అని చెప్పేసి చెప్పాను. అండ్ ఆ తర్వాత ఆ ఒక పోస్ట్కి మన మహేష్ బాబు గారు కూడా ఇంకొక కామెంట్ కూడా జడ్జ్ చేశారు. అండ్ ఇక్కడ సుకుమార్ గారు ఖచ్చితంగా ఆయనకి ఇచ్చినటువంటి పాత్రని ఏ విధంగా అయితే డైరెక్టర్ చెప్తాడో అంతకు 100కి 200% ఆయన ఇస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మనకు తెలుసు ఈ సినిమాతోని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క సత్తా ఏంటి అనేది ప్రపంచ దేశాలకు మొత్తం కూడా తెలియబోతుంది. దాదాపుగా 120 దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి రాజమౌళి గారు స్వయంగా చెప్పారు. అండ్ ఇప్పుడు ఏంటంటే గ్లోబ్ ట్రాటర్ అనే ఒక ఈవెంట్ని మన రామోజీ ఫిలిం సిటీలో నవంబర్ 15న కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ భారీ సెట్లతో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. జియో హాట్స్టార్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతుందని కూడా చెప్పారు. అక్కడికి కూడా లక్షలాది మంది ప్రేక్షకులు వెళ్తారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ సినిమా విషయంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. మరి రాజమౌళి గారు ఏ విధంగా ప్లాన్ చేశారు, ఏ విధంగా క్యారెక్టర్ని చూపిస్తారని చెప్పేసి ఒక్క ఎగ్జాంపుల్ని తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం మనము బాహుబలి సినిమాతోని తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది, ఏ విధంగా ఎంత మంచి స్థానంలో రాజమౌళి గారి సినిమాని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నిలబెట్టారు మనం చూసాం. మరి ఈ సినిమాతోని ప్రపంచ దేశాల్లో మొత్తం మీద కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని జెండా పాతబోతున్నాడు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి చూడాలి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఈ సినిమా నుంచి వస్తాయి ఏంటి అని.